ఇదంతా చూస్తుంటే నీకు విచిత్రంగా ఉందా? కానీ మేము ఇంతే. సరే సరే, నేను చెప్తాను. మేమందరం ఇలాగే ఉంటాం. ఇంకా నేను ఏం చెప్పాలి? నా పేరు జెఫ్. ఇంకా వీళ్ళు కార్సన్, స్టీవ్, జేసన్ మరియు నన్ను క్షమించు, నీ పేరు ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. స్మెబ్యూలాక్. అవును, మేము ఇలా ఉన్నా సరే ఎంతో ధైర్యవంతులమని నిరూపించగలం. ఏమంటారు? ఇంతకీ నువ్వేమంటావు? నువ్వు మాతో కలిసి స్నేహం చేస్తావా? చెప్పు, మాతో స్నేహం చేస్తావా? నీ ఉద్దేశం ఏంటో చెప్పు. చూడండి, నన్ను క్షమించండి. చూడండి, మీరు ఎత్తు తక్కువ మనుషులు, కానీ నేను మీలాంటి దాన్ని కాను. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఏం చేద్దాం? మాకు అర్థమైంది. మేము నిన్ను ఎప్పటికీ మర్చిపోము, ఎందుకంటే నిన్ను ఎత్తుకుపోతాం. భయపడకు చెల్లమ్మా, నిన్ను కాపాడుకోవడానికి వచ్చేస్తున్నాను. నువ్వు ఎంత గట్టిగా అరిచినా సరే మేము మాత్రం నిన్ను వదిలిపెట్టాం. అందుకని ఇక చాలే స్టీవ్. వదలమంటున్నానా? వదలు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు చెప్పినట్టే నేను వినాల్సింది. ఎత్తు తక్కువ మనుషులు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. ఎత్తు తక్కువ వాళ్ళ? ఇది నిజమేనా? వీళ్ళు గ్రావిటీ ఫాల్స్ అడవిలో ఉంటారు. వీళ్ళ బలహీనత ఏంటో తెలియదు. ఏం చేస్తున్నారు? మర్యాదగా నా చెల్లెల్ని వదిలేయండి. నువ్వు వచ్చేసావా? ఇలా చూడు, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. అర్థమైందా? నీ చెల్లెలికి ఏ ఆపద రాదు. తనని తీసుకెళ్లి మా రాజ్యానికి యువరాణిగా చేయబోతున్నావు, తెలుసా? ఏంటి, నిజమే కదూ? మర్యాదగా తనని వదులుతారా లేదా? మమ్మల్ని ఎదిరించే ధైర్యం నీకు ఉందనుకుంటున్నావా? మా శక్తి గురించి నీకు పూర్తిగా తెలియదనుకుంటాను. మాకు ఎంతో శక్తి ఉంది. మాతో నువ్వు తలపడ్డావంటే మర్యాదగా మా యువరాణిని వదిలే. వద్దు వద్దు వద్దు. జాగ్రత్త. నువ్వు అనవసరంగా మాతో గొడవ పడుతున్నావు. అడవిలో ఉన్న మన వాళ్ళందరూ బయటికి రండి. త్వరగా వెళ్ళు, వాళ్ళు మన వెనక్కి వచ్చేస్తారు. మరి ఎంత భయపడకు, వాళ్ళు ఎప్పటికీ పరిగెత్తుకొని వస్తారు. చాలా ఎత్తు తక్కువ వాళ్ళు కదా. ఏంటి, ఆశ్చర్యంగా ఉందా? ఇప్పుడేం చేస్తారు? ఏంటిది? మా యువరాణిని వదిలిపెట్టే. వాళ్ళు దగ్గరకు వచ్చేస్తున్నారు. నిన్ను కాపాడుతాండి. ధన్యవాదాలు చెల్లమ్మా. కాలేదులే. అటువైపు చూడు. మర్యాదగా అక్కడే ఆగు. తాత బాబాయ్ ఎక్కడ?